పంచదార తినే చీమ ఉందట, ఇంకొకటి ఉప్పు తినే చీమ ఉందట. ఈ రెండు ఒకసారి ఒక పార్టీలో కలుసుకున్నాయి. ఆ పార్టీలో మంచి బఫీ పెడితే ఒక చోట పంచదార ఉంది, ఒక డేక్షా నిండాము ఉప్పు ఉంది. ఈ పంచదార తినే చీమ పంచదార తీసుకుంటుంటే ఉప్పు తినే చీమ ఉప్పు తీసుకుంటుంది. ఈ పంచదార తినే చీమ, ఉప్పు తింటావేంటే అది కొంచెం వేసుకోవాలి, పంచదార భుజించంటే చచ్చ ఉప్పు అంతా ఇంకోటి బాగోదు, పంచదార నేను ముట్టుకోను. పంచదారే బాగుంటుందని ఒక చీమ, ఉప్పే బాగుంటుందని ఒక చీమ. ఈ రెండు చీమలు కలిసి గొడవాడుకొని ఒక ముగింపుకి వచ్చారు. నీతో వాదించడం ఎందుకు, మా ఇంటికి డిన్నర్కి రా, నీకు చక్కగా మంచి పంచదార వంటకాలు పంచదార ఇస్తాను, తిన్నాక రుచి చూసి చెప్పు అది మంచి ఆహారమా, రుచిగా ఉందా లేదా అని. అలాగంటావా అంటే అలాగా. సరే, ఈ ఉప్పు తినే చీమ వచ్చి నెమ్మదిగా వెళ్ళి దిగింది. ఈ పంచదార తినే చీమ స్వీకరించింది. దా చక్కగా ఆ కబుర్లు ఈ కబుర్లాడుతూ ఎదురుకుండా డైనింగ్ టేబుల్ మీద చక్కగా పంచదార ఉంది. ఇప్పుడు తినడం ప్రారంభించింది ఉప్పు తినే చీమ. పంచదారని నోట్లో పెట్టుకున్న వెంటనే చాలా వగరగా ఉందని ఊసేసింది. పంచదార తినే చీమకి అర్థం కాలేదు, ఎందుకు ఈ స్వీట్ షుగర్ అంత వగరగా ఎందుకు ఉంది, ఎందుకు అంతకు ఊసేసింది అని ఆలోచించి, పంచదారలో ప్రాబ్లం కాదు, దీనిలో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఒకసారి నీ నోరు తెరువు అంది. ఈ ఉప్పు తినే చీమ ఎందుకన్నా మంచిది, అది పంచదార పెడతాదేమో, మనకి ఇష్టమైనది ఉప్పు కూడా పెట్టుకుని వద్దామని నోట్లో ఉప్పు కన్ను పెట్టుకుని వచ్చింది. ఆ నోట్లో ఉప్పు కరుగుతుంది, ఈ పంచదార కరుగుతుంది. ఈ రెండు కరిగేటప్పటికి వగరగా మారిపోయింది. శుభ్రంగా వెళ్ళి నోరు కడుక్కో, ఆ ఉప్పు కన్ను తీసేయి, చక్కగా తిను అంటే అప్పుడు ఆ పంచదార ఉప్పు లేకుండా తింటే మృదు మధురముగా ఉంది. దేవుని వాక్యం మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఇక్కడ కూర్చున్నారే, ఎంతమంది ఉప్పు కన్నులు నోట్లో పెట్టుకుని వచ్చారు? అవి మీ యొక్క సొంత ఆలోచనలు. నువ్వు ఏ హృదయముతో దేవుని వాక్కు దగ్గరికి వచ్చావు?